రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు వేగం పెంచింది. అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఇవాళ ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి కేటాయించిన 2 రాజ్యసభ స్థానాల భర్తీకి నామినేషన్ గడువు దగ్గర పడుతున్నందున కసరత్తు తుది దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అవుతారు. రాష్ట్రానికి చెందిన 2 రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును ఇప్పటికే ఏఐసీసీ కోటాలో అభిషేక్ మను సింఘ్వీకి ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక మిగిలిన ఒక సీటు భర్తీపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో శంషాబాద్ ఎయిర్పోర్టులో దాదాపు అరగంట పాటు ప్రాథమిక చర్చలు జరిపారు. ఆ చర్చల కొనసాగింపుగానే ఇవాళ మరోసారి సమావేశం జరగనుంది. రేపటితో నామినేషన్ దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాల్సి ఉంది. అందుకే తెలంగాణ నేతల్ని ఢిల్లీకి పిలిపించి చర్చించి అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికల్లా రాజ్యసభ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద రాష్ట్రంలో కొనసాగుతున్న రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు విషయంలో 2 సామాజిక వర్గాల్ని పరిగణలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎన్నిక చేయడం ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అభిషేక్ మను సింఘ్వీని ఏఐసీసీ ఎన్నిక చేయగా, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరో అభ్యర్థిని ఖరారు చేసేందుకు తీవ్ర కసరత్తు చేసి ఇప్పటికే పూర్తి వివరాలతో జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నివేదించారు. సామాజిక సమీకరణాలు, పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ అభ్యర్థి ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.